ఓకే. చాలా సింపుల్‌గా నేను దానికి ఎలా అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్‌గా. ఓకే. గుడ్. సో, నౌ సపోజ్ చూడండి. సపోజ్ he is a root user. Excellent. Or he may be a pseudo user also. Yes. కంపెనీలో సూడో యూజర్ అయి ఉండొచ్చు, రూట్ యూజర్ అయి ఉండొచ్చు. ఓకే. మనకి సూడో యాక్సెసే ఇస్తారు. ఓకే. ఇక్కడ వీడేం చేశాడంటే సింపుల్‌గా ఇదిగో ఇక్కడ ఒక యూజర్‌ని తయారు చేశాడు. ఆ యూజర్ పేరు రామ్. మరొక యూజర్‌ని తయారు చేశాడు. ఆ యూజర్ పేరు మధుకర్. ఓకే. మరొక యూజర్‌ని తయారు చేశాడు. ఆ యూజర్ పేరు ముఖేష్. ఎక్సలెంట్. ఇలా చేసిన తర్వాత సింపుల్‌గా వాళ్ళకి మెయిల్ ఇచ్చాడు. ఇలాగ క్రెడెన్షియల్స్ యూజర్ రామ్ అండ్ పాస్వర్డ్ యెస్, యెస్ అండ్ పాస్వర్డ్ 1, 2, 3. యూజర్ మధుకర్ అండ్ పాస్వర్డ్ 1, 2, 3 సంథింగ్ కాల్డ్. యెస్. పాస్వర్డ్ 1, 2 యెస్. గుడ్. సో, ఆఫ్టర్ సెట్టింగ్ అప్ ఆల్ దీస్ థింగ్స్ దే సెండ్ ఎ ఈమెయిల్. ఓకే. గుడ్. బాగుంది. సరే సర్వర్‌ని రీచ్ అవ్వడానికి ఐపీ అడ్రెస్ కూడా సెండ్ చేసాడు. ఓకే. ఫైన్. చేసిన తర్వాత సరే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ, ఇక్కడ యెస్ రామ్ ఉన్నాడు. ఓకే. రామ్ లాగిన్ టు థిస్ మిషన్. యెస్, యెస్. లాగిన్ అయ్యాడు. ఓకే. తర్వాత నెక్స్ట్ కేస్‌లో ఇక్కడ చూడండి. ఇక్కడ మధుకర్ లాగిన్ అయ్యాడు. యెస్, యెస్. మధుకర్ లాగిన్ అండ్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ ఇన్‌సైడ్ థిస్ మిషన్. యెస్. ఓకే. ఇక్కడ ఆల్రెడీ ఈ సెటప్ అంతా రూట్ యూజర్ చేసాడు. యూజర్ నేమ్, పాస్వర్డ్‌లు ఇవ్వడం చేసాడు. బట్ దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు లాగిన్ అయ్యారు. సో, వర్క్ చేస్తున్నారు. బాగుంది. సో, నా క్వెషన్ ఏందంటే ఇక్కడ రామ్ అనే ఒక వ్యక్తి యూజర్. ఓకే. ఇక్కడ మధుకర్ అనే వ్యక్తి ఒక యూజర్. ఓకే. నా క్వెషన్ ఏందంటే కెన్ రామ్ చేంజ్ హిస్ పాస్వర్డ్? ఇది క్వెషన్. యెస్ ఫ్రెండ్స్. కెన్ రామ్ ఈస్ ఇట్ పాసిబుల్? కెన్ రామ్ చేంజ్ హిస్ పాస్వర్డ్? యెస్, యెస్. అతని పాస్వర్డ్ అతను చేంజ్ చేసుకోగలడా? ఈస్ ఇట్ పాసిబుల్ నౌ? కెన్ మధుకర్ చేంజ్ హిస్ పాస్వర్డ్? యెస్ ఫ్రెండ్స్. క్వెషన్ అర్థమైందా? మధుకర్ చేంజ్ హిస్ పాస్వర్డ్? యెస్, యెస్. చేసుకోవచ్చు అనుకుంటండి. ఇంతకుముందు ఫైల్‌లో ఇనీషియల్‌గా అన్నీ చేశారు గదా! డైరెక్టరీస్, పర్మిషన్స్. ఆ! తర్వాత మనం రిస్ట్రిక్షన్స్ మనం క్రియేట్ చేసాం. ఓకే. అట్లాగే హ్మ్. 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 అట్లాగే ఇనీషియల్‌గా చేసుకోవచ్చు అనుకుంటా. తర్వాత మనం ఏదైనా చేయాలనుకుంటా. హ్మ్. ఓకే. ఇక్కడ ఈ పార్ట్స్ వరకి ఈ స్క్రీన్స్ వేరు. ఇప్పుడు మొత్తం మనకి 3 స్క్రీన్‌లున్నాయి చూసారా? ఫస్ట్ స్క్రీన్ ఇది. అంటే అతని స్క్రీన్ ఇది. రెండో స్క్రీన్ మీది. అవునా? రెండో స్క్రీన్ మీది. సెకండ్ స్క్రీన్, సెకండ్ స్క్రీన్. మూడో స్క్రీన్ ఎవరిది? థర్డ్ స్క్రీన్ వేరే వాళ్ళది. అంటే మధుకర్‌ది. మీదేమో సెకండ్ స్క్రీన్. ఓకే. నేనేమంటానంటే మీరు లాగిన్ అయిన తర్వాత మీ పాస్వర్డ్ మీరే చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటదా? ఈస్ ఇట్ పాసిబుల్? అది క్వెషన్. ఈస్ ఇట్ పాసిబుల్ నౌ? యెస్ ఫ్రెండ్స్. ఓకేనా? అవుతదా? ఆ! ఓకే. ఆ! యాహ్! అంటే ఆ క్వెషన్ అర్థమైందా? అర్థమైందండి. ఎప్పుడు చేయలేదండి. కాదనుకుంటా అండి. అవునా? ఆ! యెస్. ఓకే. సరే. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఒకసారి సర్వర్‌లోకి లాగిన్ అవుతా. ఏడబ్ల్యూఎస్ ఓకే. ఏడబ్ల్యూఎస్ అండ్ సో, మీ సైడ్‌కి మంచి ఏడబ్ల్యూఎస్‌లో మంచి డిమాండ్ ఉంది మీ సైడ్.
అంటే అవునండి. వేరే కంట్రీస్‌లో డిమాండ్ కాదులే గానీ, మీ కంట్రీలో అయితే ఎక్సలెంట్ డిమాండ్ ఉంది. బాగా చాలా డిమాండ్ ఉంది. మార్కెట్ రైజ్ ఎక్కువుంది ఆ సైడ్ బాగా. ఏడబ్ల్యూఎస్‌కి. ఓన్లీ ఏడబ్ల్యూఎస్‌కి ఎక్కువ మార్కెట్ ఉంది బాగా. ఏడబ్ల్యూఎస్ కూడా మాక్సిమం మీరు టూల్స్ కవర్ చేశారండి. హ్మ్. చాలా ఆ! ఆ! కవర్ చేసిన ప్రతి టూలు స్టూడెంట్‌కి రావాలా అట్లా మనం కవరింగ్. ఏదో కవర్ అవును. చేసామంటే అట్లా అర్థం కాకుండా చాలా బాగా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసాం. మీకు చక్కగానే అవును. ఎక్స్‌ప్లెయిన్ వీపీసీ అండ్ వీపీసీ పీరింగ్ 2 కాన్సెప్ట్‌లు చాలా బాగా అర్థమయ్యాయండి. ఆ! వీపీసీ బావుంటది. హ్మ్. అంటే ఎక్కువ డెప్త్ ఉన్నదికి డెప్త్ చెప్తాను. కొంచెం ఇదిగా ఉన్నది కొంచెం సో, ఓకే. సర్వర్‌లోకి లాగిన్ అవుదాం. ఒకసారి ఏడబ్ల్యూఎస్‌లో కుబర్నెటిస్ ఇన్‌స్టాలేషన్ చేసి అందులో అప్లికేషన్ డిప్లాయ్ చేసి మళ్ళీ దాని నుంచి అవుట్‌పుట్ వెబ్‌సైట్‌కి అవుట్‌పుట్ చూడాలని ఒకసారి ఉంది సార్. మీ దాంట్లో ఏదన్నా వీడియో ఉందా? చూద్దాం ఏం కాదు. చూద్దాం. అవన్నీ నేను అది ఏముంది ఈజీనే. చెప్తాను నేను. అంటే మిమ్మల్ని స్క్రాచ్ నుంచి డెవలప్ చేస్తాను ఈజీగా చేస్తాను. అదేలే. చూపిస్తా అవన్నీ ఈజీగా. స్క్రిప్ట్ బేస్ పైప్‌లైన్స్ కొద్దిగా డిఫికల్ట్ అండి. ఇవి ఎలా? లేదు. నేను దాన్ని చాలా ఈజీ చేసి చెప్తా మీకు. అదేం ఉండదు. అదే. ఇప్పుడు మనం షెల్ స్క్రిప్ట్ వాడుతున్నాం గదా! అవునండి. షెల్ స్క్రిప్ట్ మీకు నేర్చుకోక ముందు ఎలా అనిపిచ్చేది? అమ్మో! ఏదో కొండలాగుండేది. అవునా? ఫస్ట్ అసలు కంగారుగుండేదండి. దాని మీద ఈ ఆ! స్క్రిప్ట్ బేస్డ్ కాకుండా మామూలుగా సెట్ చేసుకోవడం ఈజీ అనిపిచ్చేది నాకు. ఆ! మరి ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు స్క్రిప్టింగ్ వినిన తర్వాత మన దాన్ని? ఆ స్క్రిప్టింగే కొద్దిగా యూజర్ ఫ్రెండ్లీలా కనపడుతుందండి. ఆ! 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 మరి. స్క్రిప్టింగే కాస్త యూజర్ ఫ్రెండ్లీలా కనపడుతుంది స్క్రిప్టింగే ఇప్పుడు. అది అట్లా. అంటే ఏదైనా గైడ్ చేసేదాన్ని బట్టి, చెప్పేదాన్ని బట్టి. అదే. Okay. So now I'm a root user. So as a root user, I can create a users. So user add Ram. Press enter button. Okay. User add Madhukar. Yes, press enter button. Okay, good. So pass stability RAM 123 123. Okay. So pass stability Madhukar 123. పాస్వర్డ్ మనం ఇచ్చాం. ఓకే. గుడ్. సో, వీళ్ళు లాగిన్ అవ్వడానికి అప్రూవల్ గూడా మనం ఇస్తాం. యెస్. పిఐఎం, ఈటీసీ, ఎస్ఎస్హెచ్, ఎస్హెచ్‌డి. సో, గో టు లైన్ నంబర్ 65 కోలన్ 65 సారీ. కోలన్ 65 గుడ్. మనం ఇక్కడ నో ఉంటుంది. దాన్ని మనం యెస్ చేస్తాం. మనకు తెలుసు కాబట్టి. ఓకే. గుడ్. యెస్. ఓకే. ఆఫ్టర్‌వర్డ్స్ మనం ఏం చేయాలా? సర్వీస్‌ని రీస్టార్ట్ చేయాలి. టు రిఫ్లెక్ట్ ఆల్ దీస్ థింగ్స్ సర్వీస్‌ని రీస్టార్ట్ చేయాలి. ఓకే. దానికోసం మనం ఏం సర్వీస్ ఎస్ఎస్‌జి రీస్టార్ట్. సో, ఈ సర్వీస్ ఎస్ఎస్‌జి రీస్టార్ట్ అనేది అన్ని ప్లేస్‌లో వాడతాం. ప్రతి సర్వీస్ ఇప్పుడు జెంకిన్స్ వాడేటప్పుడు కూడా జెంకిన్స్ అనేది ఒక సర్వీస్ అనుకుంటే దాన్ని మనం స్టాప్ చేస్తాం, స్టార్ట్ చేస్తాం, రీస్టార్ట్ చేస్తాం. అట్లా ఈ సర్వీస్ అనేది అక్కడ కూడా ఉపయోగపడిద్ది. ఈవెన్ డాకర్ ఆల్సో. యెస్. డాకర్ అనేది ఒక సర్వీస్‌గా తీసుకుంటే దాన్ని మనం అట్లా అంటే ఇప్పుడు నేర్చుకున్న లైనక్స్ మొత్తం మనం డెవాప్స్‌లో అప్లై చేస్తాం అన్నమాట టోటల్‌గా. సరే. ఓకే. ఫైన్. ఇప్పుడు యాక్చువల్‌గా రూట్ యూజర్ అనే వ్యక్తి ఇద్దరిని తయారు చేశాడు. బట్ ఇదంతా ప్రాసెస్ జరిగింది. అంటే ఫస్ట్ స్క్రీన్‌లో ప్రాసెస్ జరిగింది. ఇప్పుడు సెకండ్ స్క్రీన్‌లో రామ్ అనే వ్యక్తి లాగిన్ అయ్యి చెక్ చేస్తాడు. థర్డ్ స్క్రీన్‌లో మధుకర్ లాగిన్ అయ్యి చెక్ చేయాలి. యెస్. అప్పుడు ఎలాగా మళ్ళీ అగైన్ వాళ్ళ ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి వాళ్ళు ఇలాగా చూస్తున్నారు. యెస్. ఇప్పుడు చూస్తే ఓహ్! యెస్.
So the IP address. The purpose of an IP address is what? Just reaching the server only. To reach the server, we use an IP address. Ante. To reach the server, we use an IP address. That's it. Antegani vere daniki avasam kaadu. To identify a device which is available in any other network, we use IP address. Okay. So దీని IP address తీసుకుని ఇక్కడ paste, browse, open. So RAM, okay. 1, 2, 3. Yes. Good. There. అయిపోయింది చూసారా? సో ఇది సక్సెస్ గా అయిపోయింది. ఇప్పుడు రాము అనే వ్యక్తి లాగిన్ అయ్యాడు. బాగుంది. ఓకే. సో రామ్ అనే వ్యక్తి లాగిన్ అయ్యాడు. చాలా చక్కగా ఉంది. తర్వాత ఈయన వెంటనే ఇంకో పర్సన్ ఎవరు? మధుకర్. మళ్ళీ మధుకర్ లాగిన్ అవుతారు. ఎస్. సారీ. సో ఐపీ అడ్రస్ login as a Madhukar 1, 2, 3. ఓకే. సో ఓకే ఫైన్ బాగానే ఉంది. ఇదే యాక్చువల్ గా అంటే వీళ్ళందరూ లాగిన్ అయ్యారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ దాన్ని ఇప్పుడు చెక్ చేద్దాం. సో రామ్ యూజర్, మధుకర్ యూజర్ ఇద్దరు ఉన్నారు. నౌ మై క్వశ్చన్ ఈస్ కెన్ దే చేంజ్ దేర్ పాస్వర్డ్? ఎస్, అది క్వశ్చన్. రామ్ అనే వ్యక్తి తన పాస్వర్డ్ ని చేంజ్ చేసుకోవడం కుదురుతుందా అనేది ఎస్. చూడండి యాక్చువల్గా మనకి ఫస్ట్ ఇక్కడ మధుకర్ ఉన్నాడు. అతని పాస్వర్డ్ చేంజ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం ఫస్ట్ పాయింట్. తర్వాత రామ్కి వెళ్దాం. ఓకే గుడ్. సో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ పాస్వర్డ్ ని చేంజ్ చేసుకోవాలంటే ఏంటి ఫ్రెండ్స్ కమాండ్ మనకి? హౌ టు చేంజ్ ద పాస్వర్డ్? fastwd. Fastwd is a command to change this password to set the password. రెండిటికి అదే బోత్. సెట్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవాలన్నా fastwd కమాండ్ వాడతాం. ఓకే. fastwd ప్రెస్ ఎంటర్ బటన్. సో ఎంటర్ బటన్ పెట్టిన వెంటనే ఇదిగో కరెంట్ పాస్వర్డ్ ఏంటో అడుగుతుంది మనం. కరెంట్ పాస్వర్డ్ ఏంటంటే 1, 2, 3 ఇచ్చా. ఓకే 1, 2, 3. నెక్స్ట్ వెంటనే ఇదిగో వెంటనే న్యూ పాస్వర్డ్ అడుగుతా ఉంది. ఎస్. న్యూ పాస్వర్డ్ అనేది మనం ఎట్లాగ ఇస్తాం? సంథింగ్ కాల్డ్, ఇప్పుడు మనం ఏదో ఒకటి ఇస్తాం. వైజాగ్ @123 ఇచ్చాను. వైజాగ్ @123. అగైన్ రీటైప్ న్యూ పాస్వర్డ్. వైజాగ్ @123. జస్ట్ సింపుల్ గా చూసారా? ఇక్కడ ఏమైంది? ఇది అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. అవునా కాదా? అంటే అర్థమైంది పాస్వర్డ్ సక్సెస్ గా మారిపోయింది, చేంజ్ అయింది. ఎస్ ఆర్ నో? ఓకేనా? చేంజ్ చేసుకోగలిగాడా లేదా? ఎస్, పాసిబుల్. మరి ఇదే సేమ్ ఫ్యాషన్ లో రామ్ అనే వ్యక్తి కూడా యూజర్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు లేదా? ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఎస్, చేంజ్ చేసుకోవచ్చు. ఎలాగా? fastwd సింపుల్. సో కరెంట్ పాస్వర్డ్ ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే కరెంట్ పాస్వర్డ్ 1, 2, 3. ఓకే. సో న్యూ పాస్వర్డ్ HYD @123. తర్వాత న్యూ పాస్ HYD RABAD @123. ఓకే. తర్వాత HYD RABAD @1. గుడ్. ఎస్. చూసారా? సక్సెస్ఫుల్ గా పాస్వర్డ్ సెట్ అయిపోయింది. అంటే ఎవరు యూజర్ వాళ్ళ పాస్వర్డ్ ని సెట్ చేసుకోగలుగుతున్నారు. ఎస్ ఫ్రెండ్స్, పాస్వర్డ్ ని సెట్ చేసుకోగలుగుతున్నారు ఏ యూజర్ అయినా. అర్థమైందా ఫ్రెండ్స్ మీకు? ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందా ఇక్కడ? అంటే ఎవరు పాస్వర్డ్ వాళ్ళు చేంజ్ చేసుకుంటే మళ్ళీ ప్రాబ్లమే కదా, ఇది సెక్యూరిటీ వైలెన్స్ కదా. ఎస్ ఆర్ నో? అంటే కొన్ని సందర్భాల్లో మనం పాస్వర్డ్ ఏం చేస్తామంటే మంత్లీ చేంజ్ చేస్తాం. ఎస్. ఎందుకు చేంజ్ చేయాలా? ఎందుకంటే మనం
ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి. ఒక యూజర్‌కి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాం. చేంజ్ చేస్తూ ఉంటాం. యెస్ ఫ్రెండ్స్. ఓకేనా? సరే. ఇప్పుడు పక్కన పెడదాం. మీరు చూస్తే ఎప్పుడైనా సరే ఎందుకు ఇలాగ అవుతుంది అనేది మీరు ఆలోచించారా? గమనించారా? యూజరు తనే పాస్వర్డ్ మార్చుకోగలుగుతున్నాడు. ఎలా? హౌ? యెస్ ఫ్రెండ్స్. ఎలా జరుగుతుంది ఇదంతా? అంటే ఏం జరిగిందంటే యాక్చువల్‌గా మీరు చూడండి. అక్కడ అక్కడ మనకి కొన్ని స్పెషల్ పర్మిషన్స్ అప్లై చేసి పడేసారు వాళ్ళు. లైనక్సే అప్లై చేసింది. సో, ఆ లైనక్స్ అప్లై చేసిన స్పెషల్ పర్మిషన్ ఇప్పుడు మనం రిమూవ్ చేయాల. అంటే ఎలాగా అసలది? అంటే ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు చూడండి. ఆ ఫైల్ అనుకోండి, కమాండ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇప్పుడు యాక్చువల్‌గా పాస్‌డబ్ల్యూడీ యాక్చువల్‌గా. సో, ఈ పాస్‌డబ్ల్యూడీ అనేది మనం కమాండ్ అనుకోండి, ఫైల్ అనుకోండి, ఏదైనా అనుకో. దీని లొకేషన్ ఫైండ్ ఔట్ చేసుకోవాలి ఫస్ట్. ఫైండ్ ఔట్ ద లొకేషన్ ఆఫ్ దిస్ పాస్‌డబ్ల్యూడీ. ఓకే. ఆ లొకేషన్ ఫైండ్ ఔట్ చేసుకుంటే మనకి ఎలా ఫైండ్ ఔట్ చేయాలంటే విచ్ అనే కమాండ్ ఉపయోగించి ఫైండ్ ఔట్ చేస్తాం. విచ్ పాస్‌డబ్ల్యూడీ ఓకే. సరే. విచ్ పాస్‌డబ్ల్యూడీ అనే కమాండ్ ఉపయోగించి అనా ఎగ్జిక్యూషన్ చేస్తే ఇప్పుడు ఏమొస్తదంటే ఔట్‌పుట్ ఒస్తది. యెస్. ఔట్‌పుట్ ఏమొస్తది అనంటే చూడండి. విచ్ పాస్‌డబ్ల్యూడీ అని వస్తే ఔట్‌పుట్ ఏమొస్తదంటే మీకు తెలుసు ఆల్రెడీ. ఏమొస్తది అంటే యూఎస్ఆర్ ఆహ్, బిన్ పాస్‌డబ్ల్యూడీ వస్తది. దాని లొకేషన్ డిస్‌ప్లే అయిద్ది అంతే. ఓకే. లొకేషన్ డిస్‌ప్లే అవుతది. ఇప్పుడు మనం అసలు యాక్చువల్‌గా దీని ప్రాపర్టీస్ మనం చెక్ జేయొచ్చు. ప్రాపర్టీస్ ఇన్ ద సెన్స్ వాట్? అంటే ఈ ఫైల్ మీద ఆర్ ఈ కమాండ్ మీద అసలు యాక్చువల్‌గా యూజర్స్‌కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి? అసలు గ్రూప్స్‌కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి? అదర్స్‌కి ఏం పర్మిషన్ ఉన్నాయి చెక్ జేయొచ్చు. సో, అంటే లొకేషన్ ఫైండ్ ఔట్ చేసుకోవటం, తర్వాత పర్మిషన్స్, ప్రాపర్టీస్ అనేవి ఏవో చెక్ చేసుకోవటం. అంటే అప్పుడు ఎట్లా చెక్ చేసుకోవటం ప్రాపర్టీస్ అంటే, మళ్ళీ దానికి -l ఉపయోగించి /usr /bin/పాస్‌డబ్ల్యూడీ ఇట్లా మనం చూస్తాం. యెస్. ఇలా చూస్తాం. ఇది యాక్చువల్. -l bin/పాస్‌డబ్ల్యూడీ ఇలా మనం చూస్తాం యాక్చువల్. ఓకే. ఇది. సో, చూసిన తర్వాత మనకి పర్మిషన్స్ చూస్తాం. పర్మిషన్స్ ఏంటి? యూజర్స్‌కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి? గ్రూప్‌కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి? అదర్స్‌కి ఏం పర్మిషన్ ఉన్నాయో చూడొచ్చు. చూస్తే చాలు చక్కగా అర్థమైద్ది స్పెషల్ పర్మిషన్స్ గురించి. ఓకే. సో, గో టు రూట్ యూజర్ అండ్ విచ్ పాస్‌డబ్ల్యూడీ యెస్. చూసారా? యూఎస్ఆర్ బిన్ పాస్‌డబ్ల్యూడీ. సో, నేనేం జేస్తానంటే, ఇప్పుడు దీనికి లొకేషన్ తెలుసుకున్న తర్వాత, దాని ప్రాపర్టీస్ అంటే పర్మిషన్స్ మొత్తం తెలుసుకుంటా. ls-usr/bin/పాస్‌వర్డ్. ప్రెస్ ఎంటర్ బటన్. యెస్. చూసారా? ఇదిగోండి. ఇక్కడ చేంజ్ జేసుకోగలుగుతున్నాం అంటే కారణాలు ఇదిగోండి. ఇక్కడ వాడు చెప్పాడు మనకి. ఏమని చెప్పాడో చూడండి. ఇది అర్థమైంది. ఓకే. సో, మనం ఏం చేద్దామంటే, ఈ మధ్యలో ఇవన్నీ తీసేద్దాం. ఇవన్నీ. ఇది యాక్చువల్‌గా యెస్. ఇది మనం అర్థం జేసుకోవాల్సిందిప్పుడు. ఇది. సో, దీన్ని మనం ఎలా అర్థం జేసుకోవాలి అంటే చూడండి యాక్చువల్‌గా హ్మ్. ఇక్కడ చూడండి. సో, ఈ హైఫన్ ఇండికేట్స్ థాట్ థిస్ ఈస్ ఎ ఫైల్. రెగ్యులర్ ఫైల్ అని అర్థం. ఓకే. ఈ ఆర్‌డబ్ల్యూఎస్ అంటే ఏంటంటే మనకి యూజర్స్. ఆర్ఎక్స్ అనేది ఏందంటే గ్రూప్ పర్మిషన్స్. ఆర్ఎక్స్ అనేది ఏందంటే గ్రూప్ పర్మిషన్స్. ఓకే. సో, ఎప్పుడైతే ఇక్కడ మనం చూసామో ఆర్‌డబ్ల్యూఎక్స్ అనేది
ఈ ఆర్‌డబ్ల్యూఎక్స్ అనేది ఏంటి అంటే టోటల్‌గా ఈ ఎస్ అనేది ఏంటంటే, ఎస్ అనేది స్పెషల్ పర్మిషన్ అన్నమాట. స్పెషల్ పర్మిషన్ అది. చెప్పాను గదా! అంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మనకి స్పెషల్ పర్మిషన్స్ ఎలా ఉంటాయి అంటే చూడండి. స్పెషల్ పర్మిషన్స్ ఎలా ఉంటాయంటే, యెస్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ వాంట్ టు అప్లై ద స్పెషల్ పర్మిషన్స్ ఆన్ అదర్స్‌కి మనం స్పెషల్ పర్మిషన్స్ అప్లై చేయాలంటే దాని పేరు స్టిక్కీ బిట్. అదర్స్‌కి అప్లై చేయాలంటే స్టిక్కీ బిట్. ఓకే. సో, అదర్స్ గాదు గ్రూప్స్‌కి అప్లై చేయాలంటే దాన్ని ఏమంటామంటే ఎస్‌జిఐడి. సెట్ జిఐడి. యెస్. సెట్ జిఐడి ఉపయోగిస్తాం. సో, గ్రూప్స్ గాదు మనకి ఓనర్స్ అంటే యూజర్స్ అంటే ఓనర్స్‌కి ఉపయోగించాలంటే గూడా సెట్ యుఐడి. అర్థమైంది. సెట్ జిఐడి ఇలా ఉపయోగిస్తాం. సో, దీన్నే స్పెషల్ పర్మిషన్‌గా చెప్తాం. అయితే స్టిక్కీ బిట్ అప్లై చేయాలి అదర్స్ కంటే టీఆర్ క్యాపిటల్ టీ. అయితే గ్రూప్స్‌కి స్పెషల్ పర్మిషన్స్ అప్లై చేయాలంటే స్మాల్ ఎస్ ఆర్ క్యాపిటల్ ఎస్. అదే ఓనర్స్‌కి గాని, యూజర్స్ అంటారు. యూజర్స్‌కి గాని అప్లై చేయాలంటే ఎస్ ఆర్ క్యాపిటల్ ఎస్. ఇది యాక్చువల్‌గా. ఇలా మనం అప్లై చేస్తాం. సో, అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మీరు ఎస్ ఎప్పుడైతే క్యాపిటల్ ఎస్సో, స్మాల్ ఎస్సో చూసారంటే ఆ యూజర్స్‌కి స్పెషల్ పర్మిషన్స్ ఉన్నాయి. యెస్. అంటే ఎవరిచ్చారు అంటే ఇదిగో ఇక్కడ లైనక్స్ ఇచ్చేసింది ఇక్కడ. సో, బికాస్ ఆఫ్ థిస్ రీజన్ ఎస్ ఉండటం వల్ల మనం ఇదిగో ఇక్కడ ఏదైనా సరే చేయగలుగుతున్నారు. అదర్‌వైస్ లేదు. ఇచ్చేసారు. స్పెషల్ పర్మిషన్ యెస్. సో, రిస్ట్రిక్షన్ లేదు. సో, అందువల్ల మనం యెస్ అనేది తీసేసామంటే ఇక వర్క్ అవ్వదు పాస్వర్డ్. నో, నో. ఇట్ విల్ నాట్ చేంజ్ అగైన్. సో, ఇప్పుడు యెస్ అనేది తీసేయాలంటే ఎలా ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఏం చేయాలా? ఐ వాంట్ టు I want to delete the S. I want to remove from the S. Remove from remove S from past ability. Yes, friends. How to remove S option? Yes, చెప్పాలి. సిహెచ్ మోడ్. అంతే సిహెచ్ మోడ్. సో, అప్పుడేం చేస్తారు? యు-ఎస్ అంతేనా? యు-ఎస్ తర్వాత యూఎస్ఆర్ బిన్ పాస్ట్ ఎబిలిటీ. ప్రెస్ ఎంటర్ పెట్టాలి. అంతే తీసేసాం. సో, తీసిన తర్వాత ఇప్పుడు చెక్ చేయండి. ఎక్కడ -L ఓకే. యూఎస్ఆర్ బిన్ పాస్ట్ ప్రెస్ ఎంటర్ బటన్ చూసారా? ఇక్కడ ఇక లేదు ఇక. ఎస్ లేదు. ఎస్ తీసేసాం కదా! ఆర్‌డబ్ల్యూఎక్స్ వచ్చేసింది. ఎస్ లేదు ఇక. అయిపోయింది. సో, ఇప్పుడు చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఈ ఈ ఈ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఇప్పుడు ఏమొస్తదో అక్కడ చూడండి. రామ్ అనే వ్యక్తి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలని. అప్పుడు ఏం ఎర్రర్ వస్తదో ఇప్పుడు మీరే చూడండి. చూడండి ఇప్పుడు. సో, ఇప్పుడు యాస్ యూజువల్‌గా రామ్ పాస్వర్డ్ అనేది కొట్టాను. ఓకే. అప్పుడు కరెంట్ పాస్వర్డ్ అడుగుతుంది. కరెంట్ పాస్వర్డ్ ఏందంటే మనకి HYDRABAD@gmail సారీ @12 ఓకే. న్యూ పాస్వర్డ్ వచ్చేసి చూసారా అడుగుతుంది వెంటనే. కరెంట్ పాస్వర్డ్ టైప్ చేసిన వెంటనే బాబు న్యూ పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే. న్యూ పాస్వర్డ్ వచ్చేసి వైజాగ్@123 ఇస్తాను కావాలని. రీటైల్ అంటే ఇప్పుడు ఏందంటే వైజాగ్@123 ఇచ్చాను. ఓకే. యెస్ ఫ్రెండ్స్ ఏమొచ్చిందో చూడండి. ఎర్రర్ వచ్చిందా? Yes, friends. Error in the sense what? It is not possible to change your password. నాట్ పాసిబుల్. ఎర్రర్ వచ్చేసింది వెంటనే. ఆ విధంగా అన్నమాట. సో, ఇప్పుడు మనం మధుకర్ ఉన్నాడు. మధుకర్. సో, మధుకర్ ఉన్నాడు. ఈయన ఏం చేస్తాడు అంటే సింపుల్‌గా ఈయన కూడా పాస్వర్డ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాడు. యెస్. సో, కరెంట్ పాస్వర్డ్ వచ్చేసి మనం ఇచ్చిందప్పుడు వైజాగ్ ఇచ్చాం. @123 అన్నాం. ఓకే. న్యూ పాస్వర్డ్ వచ్చేసి ఈయనకి చేంజ్ చేద్దాం. సో, ఈయనకి చెన్నై CHENNAI చెన్నై @123 న్యూ పాస్వర్డ్. CHENNAI @123 యెస్ న్యూ పాస్వర్డ్. చూసారా? ఇక్కడ కూడా ఎర్రర్. అంటే ఇదేంటి అంటే మనకి స్పెషల్ పర్మిషన్ గతంలో ఉంది కాబట్టి వీ కెన్. అదర్‌వైజ్ ఇట్లా.
అంటే ఏదైనా సరే ఒక దానికి మనం స్పెషల్ పర్మిషన్స్ ఇస్తే ఏం జరిగిద్ది? వెంటనే అదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ కమాండ్ వర్కౌట్ అయిద్ది. ఆ కమాండ్‌తో వాళ్ళు ఏదైనా చేయొచ్చు. స్పెషల్ ఇస్తే. ఇవ్వకపోతే ఏం లేదు. ఇవ్వకపోతే ఏం లేదు. స్పెషల్ ఇస్తే మాత్రం చేయగలరు. అదే స్పెషల్ ఇస్తే యెస్ దే కెన్ డూ ఎనీథింగ్. యెస్. యెస్. రైట్. సో, అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం అవుతుందంటే, స్పెషల్ పర్మిషన్స్ అనేది ఎవరికీ ఇవ్వకూడదు. ఇస్తే చూసుకోవాలి. ఇస్తే చూసుకోవాలి. అట్లా. అంటే మనం ఏం లేదు. ఒక వీఐపీని కలవాలంటే ఒక వ్యక్తికి నార్మల్‌గా పర్మిషన్స్ ఉంటాయి. ఒక వ్యక్తికి స్పెషల్ పర్మిషన్స్ ఉంటాయి. నార్మల్ పర్మిషన్స్ ఉన్న వ్యక్తి క్యూలో నిలబడాలి. స్పెషల్ పర్మిషన్స్ ఉన్న వ్యక్తి వెంటనే స్పాట్‌లో ఎళ్లి కలిసి మళ్ళీ బయటకొస్తాడు. అట్లా. అది ఇలాంటిది. అంటే తొందరగా పనవుతుంది. అక్కడ ఎలా తొందరగా పనైద్ది ఇక్కడ గూడా అంతే. టోటల్‌గా చెప్పాలంటే స్పెషల్ పర్మిషన్స్ అప్లై చేయటం అనేది జాగ్రత్తగా చూసి అప్లై చేయాల. సో, యాస్ పర్ ద రిక్వైర్మెంట్ వి మస్ట్ అప్లై. ఓకే. యాస్ పర్ ద రిక్వైర్మెంట్ అదర్‌వైజ్ చూసుకోవాల. ఓకే. సో, దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? స్పెషల్ పర్మిషన్స్ అనేది పూర్తి స్థాయిలో మనం ఎలా ఇవ్వాలనేది కొంచెం అవగాహనొచ్చింది. కొంచెం అవగాహన. సో, అవగాహనలో గూడా మనం ఏంది సెట్ జిఐడి మీన్స్ వాట్? ఇది గ్రూప్స్ కోసం ఉపయోగిస్తాం. సెట్ జిఐడి, సెట్ సెట్ యుఐడి, సెట్ యుఐడి యెస్. దీన్ని మనం ఓనర్స్ కోసం ఉపయోగిస్తాం. ఆర్ యూజర్స్ కోసం. యెస్. యెస్. సో, తర్వాత స్టిక్కీ బిట్, స్టిక్కీ బిట్. సో, దీన్ని మనం అదర్స్ కోసమే ఉపయోగిస్తాం. అదర్స్ కోసమే. బాగుంది. అయితే మరి ఇవన్నీ గూడా ఎలా అప్లై చేయాలి చూస్తే, ఇయన్నీ గూడా సపోజ్ మీరున్నారనుకోండి. ఒక స్టిక్కీ బిట్ అప్లై చేయాలా? స్టిక్కీ బిట్ అప్లై ఎలా చేయాలా? అంటే దేని మీద చేయాలా? సపోజ్ స్టిక్కీ బిట్ ఉంది. ఓకే. స్టిక్కీ బిట్ అప్లై దేని మీద చేయాలి అనేది గూడా తెలుసుకోవాలా. అంటే ఫైల్స్ మీద జేయొచ్చా? డైరెక్టరీ మీద చేయొచ్చా? యెస్. అది ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది. స్టిక్కీ బిట్ అనేది ఫైల్స్ మీద చేయొచ్చా? డైరెక్టరీ మీద చేయొచ్చా? అంటే మీరు చూడండి ఆన్సర్ ఎట్లంటే స్టిక్కీ బిట్ అనేది ఫైల్స్ మీద చేయలేం. ఎక్కడ చేస్తాం మనం? యెస్. డైరెక్టరీ మీద చేస్తే చాలు. ఇక డైరెక్టరీ మీద అప్లై చేస్తే మనం స్టిక్కీ బిట్ అప్లై చేస్తే టోటల్‌గా ఆ లోపలున్న ఫైల్స్‌కి అప్లై అయితదది. అంటే మనం యాక్చువల్‌గా ఫైల్స్ మీద డైరెక్ట్‌గా చేయలేము స్టిక్కీ బిట్ అంటున్నా. యెస్. 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 ఇదొక కాన్సెప్ట్. ఓకే. స్టిక్కీ బిట్ ఇలా. అందుకనే మనం చూసారా ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్‌కి మాత్రమే మనం స్టిక్కీ బిట్ అప్లై చేసాం. ఫైల్స్‌కి కాదు. యెస్. ప్రాజెక్ట్ 1కి స్టిక్కీ బిట్ అప్లై చేసినందువల్ల ప్రాజెక్ట్ 1లో ఉన్న ఫైల్స్‌ని ఎవరు డిలీట్ చేయకుండా సౌకర్యం వచ్చింది. స్టిక్కీ బిట్ అప్లై చేయటం వల్ల. యెస్. థిస్ ఈస్ వన్ వే. తర్వాత స్టిక్కీ బిట్ ఇలా నడిస్తే మరి సెట్ జిఐడి ఎలా ఉంది ఇప్పుడు? సెట్ జిఐడి. అంటే సెట్ జిఐడి అంటే గ్రూప్. దీన్నే మనం ఏమని పిలుస్తున్నాం? కన్సిడర్డ్ యాస్ ఎస్. క్యాపిటల్ ఎస్ ఆర్ స్మాల్ ఎస్ ఇది. సెట్ జిఐడి ఓకే. సో, ఇది దేని మీద అప్లై చేయొచ్చు సెట్ జిఐడి అంటే, సెట్ జిఐడి అనేది యెస్ ఫ్రెండ్స్. సెట్ జిఐడి అనేది ఫైల్స్‌కి అప్లై చేయొచ్చు. యెస్. యెస్. యూ కెన్. తర్వాత మనం డైరెక్టరీస్‌కి కూడా అప్లై చేయొచ్చు. డైరెక్టరీస్ కూడా సెట్ జిఐడి. యెస్. ఈ రెండిటికి యెస్సే. ఇది. ఇది ఇంటర్వ్యూలో క్వెషన్ అన్నమాట యాక్చువల్‌గా. స్టిక్కీ బిట్ మీరు ఫైల్స్ మీద అప్లై చేస్తారో నో. డైరెక్టరీస్ మీద యెస్. సెస్‌యుఐడి ఎక్కడ జేస్తారు? సెట్‌జిఐడి ఫైల్స్ మీద యెస్. డైరెక్టరీస్ మీద యెస్. అలా. సో, అలా గాకుండా యెస్. ఇప్పుడు చూడండి యాక్చువల్‌గా చూడండి. యెస్. సెట్ యుఐడి ఉంది. సెట్ యుఐడి. సెట్ యుఐడి ఉండటం వల్ల మనకేం జరిగిద్ది తెలుసా? ఆ! సెట్ యుఐడి ఏదైనా సరే మనం ఫైల్స్‌కి అప్లై జేయొచ్చా? ఏదైనా సరే డైరెక్టరీస్‌కి అప్లై జేయొచ్చా? ఇది మనం దెలుసుకోవాల. సెట్ యుఐడి. సెట్ యుఐడి మనకెట్లా కన్సిడర్ చేస్తామంటే ఎస్ ఆర్ క్యాపిటల్ ఎస్. ఎలా అంటే సెట్ యుఐడి అనేది ఆ! మనం ఫైల్స్‌కి అప్లై చేయొచ్చు. యెస్. ఓకే. మరి ఈ డైరెక్టరీస్‌కి అప్లై చేయొచ్చా? నో. అది అక్కడ విషయం. అందుకనే మనం ఫైల్స్‌కి అప్లై చేసాం. నో. ఇవి తెలుసుకోవాలి. ఇవి రూల్స్ అన్నమాట యాక్చువల్‌గా. దీస్ ఆర్ ఆల్ ద రూల్స్.
సెట్ జిఐడి సెట్ యుఐడికి రూల్స్ ఇవి ఇలాగా. అయితే మనకి ఎలా గుర్తుంటాయి? వర్క్ చేసుకున్న కొద్దీ గుర్తుంటాయి అనమాట. సో వర్క్ చేసే కొద్దీ మనకు గుర్తుంటానే ఉంటాయి తప్పలుగా. ఓకే. ఇది యాక్చువల్‌గా కొంచెం స్పెషల్ పర్మిషన్స్ గురించి మనకి. అయితే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫైల్, ఓకే, ఇక్కడ డైరెక్టరీ. ఫైల్ ఉంది, డైరెక్టరీ ఉంది. సో ఒక ఫైల్‌కి ఆర్‌డబ్ల్యూఎక్స్ పర్మిషన్స్ ఇచ్చా. ఒక డైరెక్టరీకి ఆర్‌డబ్ల్యూఎక్స్ పర్మిషన్స్ ఇచ్చా. సో ఇప్పుడు దీని బిహేవియర్ ఎలా ఉంటది? అంటే ఒక ఫైల్‌కి ఆర్‌డబ్ల్యూఎక్స్ ఉంది. ఒక డైరెక్టరీకి ఆర్‌డబ్ల్యూఎక్స్ ఉంది. ఎవరికి? ఒక యూజర్‌కి. ఆ యూజర్ ఎవరు? రామ్ అనుకోండి. ఆ యూజర్ ఎవరు? రామ్. అంటే రామ్ అనే వ్యక్తికి ఈ డైరెక్టరీ పైన ఆర్‌డబ్ల్యూఎక్స్ పర్మిషన్ ఉంది. సో రామ్ అనే వ్యక్తికి ఈ ఫైల్ పైన ఆర్‌డబ్ల్యూఎక్స్ ఉంది. ఫైల్ మీద. దే కెన్. సో ఇప్పుడు ఏం జరిగిద్ది? అంటే సో ఇది సపోజ్ లెట్స్ సే రామ్ అనే యూజర్‌కి ఒక ఫైల్ మీద ఆర్‌డబ్ల్యూఎక్స్ పర్మిషన్స్ ఉంటే, రామ్ అనే వ్యక్తి ఏం చేయగలడు ఈ ఫైల్‌లో? అంటే రామ్ అనే వ్యక్తి ఏం చేయగలడంటే ఈ ఫైల్‌లో ఈ ఫైల్‌ని ఓపెన్ చేయగలడు. దే కెన్ ఓపెన్ విత్ విఐఎం. ఓకే. ఓపెన్ చేయగలడు. ఓకే. ఓపెన్ చేస్తాడు. కరెక్టే. ఓపెన్ చేసేస్తే ఏం చేయాలి? హి కెన్ మోడిఫై సంథింగ్ ఆర్ హి కెన్ రైట్ సమ్ లైన్స్ ఆఫ్ code. Write something inside a file. Write something inside a file. ఏదైనా రాసుకోవచ్చు. ఆ తర్వాత డిలీట్ సంథింగ్ ఇన్సైడ్ ఎ ఫైల్. ఓకే. సో తర్వాత మోడిఫై సంథింగ్ ఇన్సైడ్ ఎ ఫైల్. మోడిఫై సంథింగ్. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఫైల్‌కి ఎప్పుడైనా సరే ఆర్‌డబ్ల్యూఎక్స్ పర్మిషన్స్ ఉంటే ఓపెన్ చేయొచ్చు, రాయొచ్చు, డిలీట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు ఏదైనా సరే. ఆ తర్వాత ఫైల్‌ని ఎగ్జిక్యూషన్ గూడా జేయొచ్చు. ఉంది గదా! మీన్స్ వాట్? ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ అట్లా. సో, అంటే ఏంది? రీడింగ్ ఇన్ ద సెన్స్ వాట్? క్యాట్ కమాండ్ వర్క్ అయిద్ది. క్యాట్ file1 అని కొడితే చాలు వచ్చేసిద్ది. అంటే రీడింగ్ ద డేటా ఇన్‌సైడ్ ఎ ఫైల్. మీన్స్ రీడింగ్ ద డేటా ఇన్‌సైడ్ ద ఫైల్. మీన్స్ వాట్? అంటే డైరెక్ట్‌గా డేటాని రైట్ చేయొచ్చు, డేటాని డిలీట్ చేయొచ్చు, డేటాని మోడిఫై చేయొచ్చు. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ రైట్. రీడ్ అంటే చూసుకోవటం. జస్ట్ యాక్సెస్ దిస్ డేటా అనే ఫైల్. దట్స్ ఇట్. యాక్సెస్ దిస్ ఫైల్. దట్స్ ఇట్ ఓన్లీ. సో, రీడ్ అంటే అది. ఇది ఫైల్‌కి అప్లై చేసినప్పుడు ఇలా జరిగిద్ది. ఫైల్‌కి అప్లై చేస్తే రైట్ పర్మిషన్ ఇలా జరిగిద్ది. రీడ్ పర్మిషన్ గురించి మనకు తెలుసు. ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అంటే మనకు తెలుసు. ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అంటే ఏదైనా సరే ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్ ఉంది. ఈ ఫైల్‌లో నేను లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ రాశాను. దిస్ ఈస్ కాల్డ్ స్క్రిప్ట్. లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్, గ్రూప్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ వి కెన్ కాల్ ఇట్ యాస్ ఎ స్క్రిప్ట్. అందుకోసం అది స్క్రిప్ట్ ఫైల్ యాక్చువల్‌గా. సో, ఈ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒక ఫైల్‌లో రాసి అది ఎప్పుడైతే నేను ఎగ్జిక్యూషన్ చేస్తాను. యెస్. ఎగ్జిక్యూషన్ చేస్తాను. మనకు రిజల్ట్ వస్తుంది. యెస్. కానీ ఆ ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఈ ఫైల్‌ని మనకి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఉండాల. ఎవరైతే ఎగ్జిక్యూషన్ చేస్తున్నారో ఆ వ్యక్తికి ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ ఉండాల. ఎగ్జిక్యూషన్ పర్మిషన్. అసలు ఎగ్జిక్యూషన్ అంటే ఏందయ్యా అంటే అన్నమాట. అంటే పర్మిషన్ ఉండాల. సో, పర్మిషన్ ఉండాలి అంటే అప్పుడు చ్మోడ్ యెస్. ఇది ఎవరైతే అనుకో O+X అదర్స్‌కి X వచ్చిద్ది. దేని మీద? ఈ ఫైల్1 మీద. అంటే స్క్రిప్ట్ ఫైల్ మీద. స్క్రిప్ట్ ఫైల్. సో, ఆ విధంగా మనం పర్మిషన్ ఇవ్వాలి. అదర్‌వైస్ దే కెనాట్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ది స్క్రిప్ట్ ఫైల్. ఈస్ నాట్ పాసిబుల్. అట్లాంటి సందర్భాల్లో మాత్రమే మనం పర్మిషన్ ఇస్తాం. అంటే స్క్రిప్ట్ ఫైల్స్ ఇలాగా. ఏదైతే ఫైల్‌లో మనం కొంత స్క్రిప్ట్ రాస్తామో, ఆ ఫైల్‌లో ఉన్న స్క్రిప్ట్‌ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే, మనం ఆ ఫైల్‌కి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇస్తాం. అప్పుడు పర్మిషన్ వర్కౌట్ అయిద్ది. అంతేగాని వేరే సమయాల్లో పర్మిషన్ వర్కౌట్ అవ్వదు ఫైల్‌కి. యెస్. సో, పర్మిషన్ అంటే జస్ట్ చూసుకోవటం మాత్రమే. రైట్ పర్మిషన్ అంటే జస్ట్ మనం ఇదిగో ఈ ఫైల్‌లో డేటాని రాసుకోవచ్చు. ఈ ఫైల్‌లో డేటాని డిలీట్ చేయొచ్చు. ఈ ఫైల్‌లో డేటాని మోడిఫై చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. యూ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ రైట్ ఆపరేషన్. రైట్ ఉపయోగించి.
ఓకే, ఇది ఫైల్ మాత్రమే నేను చెప్పేది. ఎస్, ఫైల్ ఇది. సో డైరెక్టరీకి ఎలా వర్క్ అయింది, అని అంటే ఎస్, ఇఫ్ ఐ ప్రొవైడ్ రీడ్ రైట్ ఎక్స్ పర్మిషన్స్ ఆన్ ఎ డైరెక్టరీ, అర్థమైంది, టు ద యూజర్ ర్యామ్. సో ర్యామ్ ఏం చేయగలడు ఈ డైరెక్టరీ మీద ఆపరేషన్స్ అంటే సింపుల్ గా ఎప్పుడైనా సరే, అంటే ప్రాజెక్ట్ 1 అనేది ఒక డైరెక్టరీ. ఓకే, ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. సో మీరు ఏం చేస్తారు, ఒకటి చెప్పాలంటే ప్రాజెక్ట్ 1 ఓపెన్ చేయాలా. ఎస్, ప్రాజెక్ట్ 1 ఓపెన్ చేయాలంటే సిడి ప్రాజెక్ట్ 1 టైప్ చేస్తారు. అంటే అర్థమైంది, మీరు ఒక డైరెక్టరీలో ఉంటారు, ఇంకో డైరెక్టరీకి చేంజ్ అవుతారు సిడి కమాండ్ తోటి. సిడి ప్రాజెక్ట్ 1 అంటే దాని లోపలికి వెళ్తారు మీరు. ఎస్, బాగుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లేస్ ఎనీ కైండ్ ఆఫ్ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ ఇన్సైడ్ దిస్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. ప్రాజెక్ట్ 1 అనేది ఒక డైరెక్టరీ పేరు యాక్చువల్ గా. లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్ని ఫైల్స్ ఉన్నాయో, ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఎల్ఎస్ టైప్ చేస్తారు. సెకండ్ ఎల్ఎస్ టైప్ చేసిన వెంటనే మీకేమొస్తది, ఎస్, ఫైల్స్ గాని ఫోల్డర్స్ గాని వస్తాయి. ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ వస్తాయి ఉంటే. ఎస్, ఉంటే అంతే. సపోజ్ మీరు ఇలా ఉన్నారు, ఉండిన తర్వాత మీరేందంటే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ ఫైల్స్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ, మీరు ఒక ఫైల్ తయారు చేయాలనుకుంటున్నారు ప్రాజెక్ట్ 1 డైరెక్టరీలో. అప్పుడు మీరేం చేస్తారు, మీ టచ్ అని రాస్తారు. టచ్ రాసి వెంటనే టచ్ ఫైల్ 1 అని రాస్తారు అనుకోండి. సపోజ్ లెట్స్ సే ఫైల్ 1. ఎప్పుడైతే మీరు టచ్ ఫైల్ 1 రాసారో అది కూడా జరిగింది. మరి రాసిన తర్వాత మీరు ఏదైనా సరే పూర్తి స్థాయిలో ఆ ఫైల్‌ని డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. ఫైల్‌ని క్రియేషన్ చేయొచ్చు, ఫైల్‌ని డిలీట్ చేయొచ్చు. బాగుంది. ఆ తర్వాత ఫైల్‌ని డిలీట్ చేయొచ్చు, ఫైల్‌ని క్రియేషన్ చేయొచ్చు. తర్వాత ఫైల్ నేమ్ గూడా మార్చొచ్చు. యూ కెన్ చేంజ్ ద నేమ్. చేంజ్ ద ఫైల్ నేమ్ ఆల్సో. అంటే ఒక ఫైల్ నచ్చకపోతే పేరు, ఇంకో ఫైల్ గూడా మార్చొచ్చు. దానికి ఎంవీ కమాండ్ ఉంది. నేను చెప్తాను దాన్ని ఏందనేది ఎంవీ. సరే, ఎలాగా? ఇలాగా అంతే. ఇలాగే చేయగలడు అంతే. అంటే ఒక డైరెక్టరీకి రైట్ పర్మిషన్ ఇస్తే ఇలా చేయగలడు. అంతే. ఏం చేస్తాడు? యెస్, దే కెన్ ఎంటర్ ఇంటూ దిస్ డైరెక్టరీ ఫస్ట్ పాయింట్. దే కెన్ డిస్‌ప్లే దిస్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఇన్‌సైడ్ దిస్ డైరెక్టరీ. రెండో పాయింట్. ఫస్ట్ పాయింట్ ఇది. రెండో పాయింట్ ఇది. మూడో పాయింట్ ఏం చేస్తాడు? దే కెన్ క్రియేట్ ఎ ఫైల్స్. దే కెన్ డిలీట్ ద ఫైల్స్. దే కెన్ మోడిఫై ద ఫైల్స్ నేమ్స్. దే కెన్ ఫైండ్ ఫైల్ నేమ్స్. సో ఈ 3 అంటే ఇదంతా థర్డ్ ఆపరేషన్. సో ఇది ఫస్ట్ ఆపరేషన్ సీడీ అనే ఆపరేషన్ పనిచేయడానికి మనకి ఏం కావాలంటే ఎక్స్ అనే పర్మిషన్ కావాలి డైరెక్టరీకి. సో రెండో ఆప్షన్ ఎల్ఎస్ పనిచేయాలంటే ఇక్కడ మనకి ఏం కావాలంటే ఎస్ ఫ్రెండ్స్, రీడ్ అనే ఆపరేషన్ కావాలి. ఆర్ కావాలి. మూడోది ఏం కావాలి? మూడోదంటే మనకి డబ్ల్యూ కావాలి. అర్థమైందా? ఎక్స్ అంటే ఇలాగా పనిచేస్తది. ఆర్ అంటే ఇలా పనిచేస్తుంది. డబ్ల్యూ అంటే ఇలా పనిచేస్తుంది. మనం అర్థం చేసుకోవాలి. ఇది యాక్చువల్‌గా. సో, అంటే మనం డైరెక్టరీకి పర్మిషన్స్ ఇస్తే ఇంతే పని చేస్తది. అంతే. సో, ఇలా డైరెక్టరీకి ఆర్‌డబ్ల్యూఎక్స్ పర్మిషన్స్ ఇచ్చి అర్థమైంది. ఇంతే పని చేస్తది. అంటే ఏంది, డైరెక్టరీకి ఆర్‌డబ్ల్యూఎక్స్ పర్మిషన్స్ ఇస్తే ఒక ఒక ఈ డైరెక్టరీలో ఒక ఫైల్ తయారు చేయొచ్చు అంతే. ఒక ఫైల్‌ని డిలీట్ చేయొచ్చు అంతే. ఫైల్ తయారీ, ఫైల్ డిలీషన్ పాసిబుల్. యెస్. లేదా ఒక ఫైల్‌కి పేరేదైనా మార్చుకోవచ్చు అంతే. సార్, ఫైల్‌లో ఉన్న డేటాని ఫైల్‌లో ఉన్న డేటాని మార్చాలంటే ఇది పనిచేయదు. నువ్వు ఇచ్చింది డైరెక్టరీకి, ఫైల్‌కి గాదు. అందుకని ఫైల్‌కి ఇవ్వాలి పర్మిషన్ మళ్ళీ. అప్పుడు ఫైల్‌కి ఇవ్వాలంటే ఫైల్‌కి ఇదిగో ఇది ఇవ్వాల. ఇందాక చెప్పాను గదా! యెస్. ఇఫ్ యూ ఈవెన్ ఫైల్‌కి గూడా మనం ఇవ్వాలి. అంటే ఎలా ఎలా అంటే ఇదిగో చూడండి. దిస్ ఈస్ వాట్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. ఇది ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ యాక్చువల్‌గా. దాని పేరు ఏంటంటే ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. ఓకే. ఈ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీలో ఆ! మనకి ఒక ఫైల్ ఉంది. ఓకే. ఫైల్ 1 ఉంది. ఓకే. ఆ! దాంట్లో కొంత కంటెంట్ ఉంది. డేటా ఇట్లా ఉంది సినారియో.
ఇప్పుడు ఇలా సినారియో ఇట్లా ఉంది. ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ ఇది. డైరెక్టరీ లోపల ఫైల్ ఉంది. ఓకే. ఇప్పుడు మనకి రామ్ అనే వ్యక్తి ఉన్నాడు. రామ్. ఈ రామ్‌కి నేనేమి ఇచ్చానంటే చ్మోడ్ రాసి, O+RXX రాసి, ప్రాజెక్ట్ 1 రాసా. యెస్ ఫ్రెండ్స్. సో యెస్ చూడండి. యెస్ ఫ్రెండ్స్. ఆర్ యూ అండర్‌స్టాండింగ్ ఫ్రెండ్స్? యాహ్! నేను ఫినిష్ చేస్తా ఒక 3 మినిట్స్‌లో. 5 మినిట్సే ఓకే. చాలు. ఓకే. ఇప్పుడు ర్యామ్ అనే వ్యక్తికి O+RXX రాసి ప్రాజెక్ట్ 1 రాశాను కరెక్టే. ఇప్పుడు రామ్ అనే వ్యక్తికి O+RXX ప్రాజెక్ట్ 1 రాస్తే ఏం జరిగిద్ది చెప్తారా ఎవరన్నా? యెస్. ఏం జరుగుతది? వాట్ హ్యాపెన్స్? అదర్స్‌కే రైట్ డబ్ల్యూ అండ్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇచ్చినట్టండి. డిలీట్ అంటే అదర్స్ అంటే ఏంది? ఈ ప్రాజెక్ట్ 1 మీదే అవునా కాదా? యెస్ ఆర్ నో? అవునండి. ప్రాజెక్ట్ 1లో ఉన్న అదర్స్‌కండి. ప్రాజెక్ట్ 1 మీద అంటే డైరెక్టరీకి ఇచ్చా పర్మిషన్ అంతేనా? యెస్. అంతే కాబట్టి అండి. డైరెక్టరీకి ఇస్తే ఏమైద్దంటే ఈ డైరెక్టరీలో నువ్వు ఏదన్నా ఫైల్స్‌ని తయారు జేసుకో. అంటే ఏంది? ఈస్ ఇట్ పాసిబుల్ క్రియేషన్ పాసిబుల్. ఫైల్స్ క్రియేషన్, ఫోల్డర్ క్రియేషన్ పాసిబుల్. ఫైల్స్ డిలీషన్ పాసిబుల్. ఫైల్స్ డిలీషన్ పాసిబుల్. ఫోల్డర్ డిలీషన్ పాసిబుల్. అంతే. కానీ మీరు ఇక్కడ ఈ ఫైల్‌లో ఈ డైరెక్టరీ ఇదే డైరెక్టరీలో ఉంది ప్రాజెక్ట్ 1 డైరెక్టరీలో ఫైల్ 1 ఒకటుంది. ఈ ఫైల్ 1 డేటాని నువ్వు మోడిఫై చేయగలరా మీరు? ఎంటర్ అయ్యి ఈ ఫైల్ 1లోకి ఎంటర్ అయ్యి ఈ డేటాని మోడిఫై చేయొచ్చా? అది నా క్వెషన్. చేయొచ్చండి. ఆ! చేయొచ్చా? యాహ్! చేయొచ్చు. ఎలా చేస్తారు మీరు? మనం ఇచ్చింది దేనికి పర్మిషను? ప్రాజెక్ట్ 1కండి. మరి ప్రాజెక్ట్ 1 అనేది ఏంది? ఒక ఫోల్డర్ అవునా? ఒక డైరెక్టరీ. అవును. అవును. మీరిచ్చింది డైరెక్టరీకి పర్మిషను. మరి ఫైల్‌కి ఇవ్వలేదే? ఫైల్‌కి లేదుగా మళ్ళీ పర్మిషన్ ఉందా? నో. ఓహ్! మళ్ళీ సెపరేట్‌గా ఇవ్వాలండి? మరంతే గదా! ఇవ్వకపోతే ఎట్లయిద్ది అంటున్నాను నేను. అదే గదా ఇప్పుడు చెప్తుంది. డయాగ్రామ్ అందుకే గీసింది. అదే. ప్రాజెక్ట్ 1 అనేది ఇదిగో ఇదనుకుంటే ఇ ఇ ఇ ఇ ఇదనుకుంటే, ఆ ప్రాజెక్ట్ 1కి మీరిచ్చినప్పుడు, దాని లోపల మీరేదన్నా జేసుకోండి. ఫైల్స్ తయారు జేసుకోండి, ఫోల్డర్స్ తయారు జేసుకోండి, ఫైల్స్ డిలీషన్ జేసుకోండి, ఫోల్డర్స్ నాట్ ఎ ఇష్యూ. ఎప్పుడైతే ఇక్కడ కంటెంట్ ఉన్న ఫైల్ తోటి మీరు టచ్ చేస్తే ఏం జరిగిద్దంటే, "ఏయ్! హూ ఆర్ యూ? నీకు పర్మిషన్ లేదు" అని అడిగిద్దనమాట అది. అర్థమైందా? పర్మిషను నీకు లేదు అర్థం అని అడిగిద్ది. అర్థమైందా అది? అర్థమైందండి. అంటే మీరిచ్చింది ఎక్కడ? ఫోల్డర్‌కి. కానీ ఇక్కడ మీరు వెతికితే ఇక్కడ ఇక్కడ రాదది ఆ పర్మిషన్. మీరిచ్చిందే దగ్గరే జూసుకోవాల. అంటే మీరు ఫోల్డర్‌కి పర్మిషన్ ఇస్తే ఇది జరిగిద్ది. ఫైల్‌కి గూడా ఇస్తే ఇది జరిగిద్ది. ఫైల్‌కి గూడా ఇవ్వాలంటే ఏం జేయాల? చ్మోడ్ రాయాలి. O+RXX అప్పుడేం రాయాలి? ఫైల్ 1 యెస్ ఆర్ నో? అప్పుడు ఫైల్‌కి RXX ఉంది గాబట్టి, ఏ వ్యక్తి అయినా సరే ఈ ఫైల్‌ని RXX కింద వాడుకోవచ్చు. అంటే RXX అంటే ఏంది? ఫైల్‌ని రీడ్ జేయొచ్చు. అర్థమైందా? ఆ ఫైల్‌లో ఉన్న డేటాని మోడిఫై జేయొచ్చు. ఆ ఫైల్‌లో ఉన్న డేటాని గూడా డిలీట్ చేయొచ్చు. ఇది ఫైల్‌కిచ్చాం గాబట్టి. అక్కడేంది ఫోల్డర్‌కిచ్చాం అక్కడ. అర్థమైందా? అర్థమైంది. అలాగా. ఇప్పుడు దాకా మీరు కొంచెం కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారు. అందుకనే దీన్ని మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నా నేను. ఓకే. సో, ఇప్పుడు జూడండి యాక్చువల్‌గా ఎంకేడీఐఆర్ ప్రాజెక్ట్ 1 చేశాం. ఓకే. ఎంకేడీఐఆర్ ప్రాజెక్ట్ 1. ఎంకేడీఆర్ స్లాష్ ప్రాజెక్ట్ 1 చేశా. ఓకే. సెంటర్ బటన్. సో, ప్రాజెక్ట్ 1 చేశా. ఓకే. చేసిన తర్వాత దాని లోపలికి కొన్ని ఫైల్స్ రాయాలంటే ఎట్లా రాస్తాం మనం? రాయొచ్చా? ఫైల్స్ క్రియేషన్ చేయొచ్చా? దాని లోపల కొన్ని ఫైల్స్ క్రియేషన్ చేయాలంటే టచ్ కమాండ్ వాడాలి. టచ్ స్లాష్ ప్రాజెక్ట్ 1 రాసి, ఫైల్ రాసి 1.5 5 ఫైల్స్ తయారు చేస్తాను. ఇది దాని లోపల స్లాష్ ప్రాజెక్ట్ 1 లోపల 5 ఫైల్స్ తయారు చేయడానికి ఇది సింటాక్స్. ఇలా తయారు చేసి ప్రెస్ ఎంటర్ బటన్ తయారు చేశా. తయారు చేసిన తర్వాత దాని లోపల ఉన్న ఫైల్స్ మొత్తం చూడాలంటే ఇదిగో ఎల్ఎస్ రాసి స్లాష్ ప్రాజెక్ట్ 1 రాయాలి. దాని లోపల ఉన్న ఫైల్స్ అన్నీ డిస్‌ప్లే అవుతాయి. లేదు ప్రాజెక్ట్ 1 ప్రాపర్టీస్ తెలుసుకోవాలయ్యంటే -LD రాసి స్లాష్ ప్రాజెక్ట్ 1 రాయాలి. ప్రాపర్టీస్ తెలుసుకోవాలంటే. అంటే ఎల్ఎస్ రాస్తేనేమో ఫైల్స్ డిస్‌ప్లే అవుతాయి. -LD రాస్తేనేమో ప్రాజెక్ట్ 1లో
ప్రాపర్టీస్ డిస్ప్లే అవుతాయి. ఇది ప్రాపర్టీస్ అంటే ఏం పర్మిషన్స్ ఉన్నాయి. అదర్స్కి ఏమున్నాయి ఇక్కడ ఆర్ఎక్స్ ఉంది. అవునా? ఇప్పుడు అదర్స్కి నేను ఎస్ ఇప్పుడు సింపుల్ గా అదర్స్కి నేను సిహెచ్ మోడ్ రాసి ఓ ప్లస్ డబ్ల్యూ రాస్తా. O+W/project1 అంటే అదర్స్కి ఏమి ఇచ్చాను, డబ్ల్యూ పర్మిషన్ ఇస్తున్నా నేను. ప్రెస్ ఎంటర్ బటన్. సో ఇప్పుడు దీన్ని బట్టి చూడండి ls-ld/project1. సో అదర్స్కి ఏమున్నాయి ఇక్కడ ఆర్డబ్ల్యూఎక్స్ పర్మిషన్ ఉంది. అవునా? అదర్స్కి ఏముంది ఆర్డబ్ల్యూఎక్స్ పర్మిషన్ ఉన్నది. ఉందా లేదా అదర్స్కి? అవునండి. కొంచెం దీన్ని మీరు పేషెన్స్ శ్రద్ధగా వింటే ఈ క్లాస్ చక్కగా అర్థమైంది మీకు. కొంచెం పేషెన్స్ తో వినాలి. ఏం లేదు ఆడ. ఓకే. సో దీనికి మనం దాని వరకే తీసుకుందాం. మిగతా అన్ని డిలీట్ చేద్దాం అర్జెంటుగా. అవసరం లేదు కాబట్టి. ఎస్ ఇదే యాక్చువల్. ఎస్ ఇప్పుడు మీరు చూడండి. సో ఆర్డబ్ల్యూఎక్స్ అనేది ఏంది అదర్స్ పర్మిషన్, ఇదేంది గ్రూప్ పర్మిషన్, ఇదేంది యూజర్ పర్మిషన్, ఇదేంది టైప్ ఆఫ్ ప్రాజెక్ట్, టైప్ ఆఫ్ ఫైల్. దట్ మీన్స్ వాట్ డైరెక్టరీ అని అర్థం. డి మీన్స్ డైరెక్టరీ, దిస్ ఇస్ డైరెక్టరీ ఫైల్ అని అర్థం. ఓకే బాగుంది. సో అదర్స్కి ఏంది ఆర్డబ్ల్యూఎక్స్ వస్తుంది. అంటే దాని అర్థం ఏంది, అదర్స్ అంటే project1 అనే డైరెక్టరీలో అదర్ అనే వ్యక్తి, అతను రామ్ అవ్వచ్చు, అతను మధుకర్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఏం చేయొచ్చు, అతను డైరెక్టరీని యాక్సెస్ చేసుకోవచ్చు. సిడి కమాండ్ చేసి project1 యాక్సెస్ చేసుకోవచ్చు. అవునా? ఎస్. దాంట్లో ఉన్న డేటాని చూడొచ్చు. ఎల్ఎస్ కమాండ్ ఉపయోగించి డేటా చూడొచ్చు. మళ్ళీ దాంట్లో టచ్ అనే కమాండ్ ఉపయోగించి ఫైల్స్ తయారు చేయొచ్చు. దాన్ని మళ్ళీ డిలీషన్ కూడా చేయొచ్చు. ఫైల్స్ డిలీషన్ చేయొచ్చా లేదా? ఎస్ ఆర్ నో? చేయొచ్చండి. అనుకోండి. ఇలాగా అనుకోండి. ఇట్లా ఇంతే జరిగేది. కానీ యాక్చువల్‌గా ఇది జరిగిద్ది. అంటే దాని లోపల ఏదైనా జరిగిద్ది. డైరెక్ట్ గా ఫైల్స్ మీద ఇతనికి పర్మిషన్స్ లేదు. ఇవ్వలా మనం. ఇచ్చింది డైరెక్టరీ మీద ఇక్కడిచ్చి ఫైల్స్ మీద ఇంప్లిమెంట్ చేస్తే కాదు. అందుకని నేను ఏమంటున్నానంటే ఫైల్స్‌కి ఫైల్సే, డైరెక్టరీస్‌కి డైరెక్టరీసే అంటున్నా. ఇప్పుడు వరకు మనం డైరెక్టరీస్‌ని ఎలా చేయాలో చూసాం. ఫైల్స్ కూడా అంతే ఉంటది. అంతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంటున్నా నేను. అర్థమైందా? యాజ్ ఇట్ ఈజ్. అర్థమైంది. సో ఇప్పుడు యాక్చువల్‌గా మనం అదర్స్‌లోకెళ్ళి చూద్దాం అసల సెటప్. అదర్స్‌కెళ్దాం. అదర్స్ ఎవరిక్కడ? రామ్ అదర్సే కదా! రామ్ అదరే. సో ఈ రామ్ అనే వ్యక్తి cd/project1 కొట్టాడు. ప్రెస్ ఎంటర్ బటన్. లోపలికెళ్ళాడు. ఎల్ఎస్ టైప్ చేశాడు. యెస్. అప్పుడేమైంది? ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4 వచ్చింది. బాగుంది. బాగుంది. ఇప్పుడు ఒక ఫైల్‌ని తయారు చేయొచ్చా ఇక్కడ? టచ్ ఫైల్ 1 అనండి. సారీ టచ్ ఫైల్ 6 అనండి. వస్తదా ఈయనకి? వచ్చిద్దా? యెస్ ఫ్రెండ్స్. టచ్ ఫైల్ 6 వస్తదా? రాదా? హ్మ్. ఆ! కొత్తగా మీరే ఫైల్ తయారు చేస్తున్నారు. ఎక్కడ? డైరెక్టరీలో. సాధ్యమైద్దా లేదా? ఇదిగో ఇక్కడ project1కి డబ్ల్యూ పర్మిషన్ ఇచ్చాను గదా! ఇచ్చారండి. అదర్స్ డబ్ల్యూ అవుద్దండి. అంటే ఏంది? డబ్ల్యూ అంటే ఏంది? క్రియేషను, డిలీషను అండి. డిలీషన్ ఎక్కడ? project1లో. project1 అవునండి. అనేది ఏంది? ఫోల్డర్ నేమ్. డైరెక్టరీ అవునండి. నేమ్. ఒక డైరెక్టరీకి, ఒక ఫోల్డర్‌కి డబ్ల్యూ పర్మిషన్ ఇస్తే, ఆ డైరెక్టరీ లోపల ఆ వ్యక్తి ఫైల్స్‌ని తయారు చేయొచ్చు, ఫైల్స్‌ని డిలీట్ చేయొచ్చు. అదే డబ్ల్యూ పర్మిషన్ అంటే. వేరేది గాదు. హ్మ్. అర్థమైందా? అర్థమైంది. So అర్థమైంది. W means what? W means what? See, W means to create a files inside this project1 directory అంతే. To delete the files inside this project1 directory. ఏం ఫైల్స్ కాదు డైరెక్టరీ. Yes, you can also create a directories. సబ్ ఫోల్డర్స్ అంటే సబ్ డైరెక్టరీస్ తయారు చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇవన్నీ చేయడానికి అవకాశం ఉన్నది మీకు అంతే. అందుకనే నేనేం అడుగుతున్నా అంటే ఇక్కడ టచ్ అనే కమాండ్ రాస్తే వర్క్ అయిద్దా అని అడుగుతున్నా. ఎవరికి? రామ్‌కి. పాసిబుల్ ఆర్ నాట్? అవుద్దండి. ఎక్కడ అది? ఇక్కడ చూడండి project1. project1 ప్రాజెక్ట్. లోపల ఒక ఫైల్‌ని తయారు చేస్తున్నావు. గుర్తుపెట్టుకోండి. ప్రెస్ ఎంటర్ బటన్. అయింది. మళ్ళీ టచ్ ఫైల్ 7 అంట. అయితదా? అవుద్దండి. అయిద్ది.
సో ఉన్న ఫైల్స్ అన్ని చెక్ చేయాలంటే మళ్ళీ ఏం చేస్తాం? ఎల్ఎస్. ప్లస్ చూసారా? ఫైల్ 6 ఉంది, ఫైల్ 7 ఉంది. సో మళ్ళీ మనం డిలీట్ చేయొచ్చా అది? ఆర్ఎం ఫైల్ చేయొచ్చు. 6 ఆర్ఎం ఫైల్ 6 ప్రెస్ ఎంటర్ బటన్. ఆర్ఎం ఫైల్ 7 ప్రెస్ ఎంటర్ బటన్. ఆర్ఎం రిమూవ్ చేసి ఇప్పుడు ఎల్ఎస్ కొట్టండి. ఎల్ఎస్. చూసారా? అంటే ఒక ఫైల్స్‌ని డిలీట్ చేసుకునే సౌకర్యం ఉంది. ఒక ఫైల్స్‌ని డిలీట్ చేసుకునే సౌకర్యం, ఒక ఫైల్స్‌ని క్రియేషన్ చేసుకునే సౌకర్యం ఉంది. ఎక్కడ? ప్రాజెక్ట్ 1 ఫోల్డర్‌లో. ఎందుకు? నాకు ఇచ్చాడు. రామ్ అనే వ్యక్తికి ఆర్‌డబ్ల్యూఎక్స్ పర్మిషన్ ఇచ్చాడు ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ మీద. కాబట్టి ఏదైనా చేయగలడు అతను. అర్థమైందా? ఇప్పుడు సరే అర్థమైంది. ప్రాజెక్ట్ 1లో ఫోల్డర్స్ ఉన్నాయి గదా! ఫైల్స్ ఉన్నాయి గదా! ఎల్ఎస్ కొట్టండి. ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 5 ఫైల్స్ ఉన్నాయి. ఆ! -ఎల్ కొట్టు. ప్రాపర్టీస్ అన్నీ వచ్చేస్తాయి. ప్రాపర్టీస్. ఇప్పుడు ప్రాపర్టీస్ మీరు చూస్తే ఒక్క ఫైల్‌కి ప్రాపర్టీస్ చూద్దాం. ఫైల్‌కి. ఒక ఫైల్‌కి ప్రాపర్టీస్ చూద్దాం. ప్రాజెక్ట్ 1లో ఉన్న ఒక ఫైల్‌కి ప్రాపర్టీస్ నేను చూపిస్తున్నా మీకు. చూడండి. లైనక్స్‌ని అర్థం చేసుకోవడమే డెవాప్స్ అంటే. మీరేదో వేరేది అనుకోకండి. లైనక్స్ రాకపోతే డెవాప్స్ ముక్క గూడా అర్థం కాదు. ఇంచు గూడా అర్థం కాదు. చాలా మంది ఫ్యాషన్‌గా డెవాప్స్ నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. ఫ్యాషన్‌గానే అది మళ్ళీ మనం కంపెనీ నుంచి బయటికి రావాలి. అట్లా ఉంటదనమాట డెవాప్స్. యెస్. అంటే ఇంక బై హార్ట్ బట్టి కొట్టాలిక. మొత్తం మైండ్ అంతా టెన్షనే. లైఫ్ అంతా టెన్షనే. ఫ్యామిలీతో గూడా మనం సమయం గడపలేం. అట్లుంటదనమాట. సబ్జెక్ట్ నేర్చుకోకుండా లోపలికెళ్తే. అట్లా. కాబట్టి ఈ సబ్జెక్ట్ గాని మీరు నేర్చుకోగలిగితే డెవాప్స్‌ని గేమ్ ఆడుకోవచ్చు. ఆట అంతే. ఆటే. అంతే. సో, ఇప్పుడు మీరు జూడండి. ఇక్కడ నేను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు గనిపిస్తుందా? ఫైల్స్‌కి అంటే ఆ ప్రాజెక్ట్ లోపల ఉన్న ఒక ఫైల్‌కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయో ఇప్పుడు నేను చూపిస్తున్నా మీకు. యెస్. అర్థమవుతుందా ఇప్పుడు? అర్థమవుతుంది. మరి ఫైల్‌కి ఏం పర్మిషన్ ఉంది ఇప్పుడు చూస్తే? యూజర్‌కి రీడ్‌ను డబుల్ ఆ! పర్మిషన్ ఉందండి. అంతే. అవునా? గ్రూప్‌కిను అదర్స్‌కి రైట్ పర్మిషనే ఉంది. రైట్ గాదు. రీడ్. ఆర్. సరే. రీడ్. అంటే, రీడ్. అంటే ఓనర్‌కేమో ఇదుంది. ఓనర్ వీడు. హి ఈస్ ఎ ఓనర్. ఓనర్‌కేమో ఆర్‌డబ్ల్యూఎక్స్ ఉంది. ఇది ఓనర్. ఆ! ఓనర్స్. అంటే ఓకే. ఈడేందిది గ్రూప్. అవునా? గ్రూప్. గ్రూప్. అవును. గ్రూప్‌కి ఉంది. మరి అదర్స్‌కేముంది? ఫైల్ 1 మీద ఆర్ ఉంది. అవునా? అవును. ఆర్ అంటే అర్థమేంది? అదర్ అనే వ్యక్తి ఈ ఫైల్‌లో ఉన్న డేటాని చూడగలడు. అంతేనా? దే కెన్ సీ ద రీడ్ డేటా చేయగలరు. ఇన్‌సైడ్ థిస్ ఫైల్. అవునా? అవును. మరి రామ్ అనే వ్యక్తి అదరా కాదా దీనికిప్పుడు? అవునండి. మరి ఈ ఫైల్ 1 మీద రామ్ అనే వ్యక్తి ఏదైనా ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయగలడా? ఈస్ ఇట్ పాసిబుల్ నౌ? నో. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. పాసిబులా? నో. చేయలేడు. కాదు. ఆ! పాసిబుల్ అవ్వదు. రైట్ పర్మిషన్ లేదు. ఎక్స్ పర్మిషన్ లేదు దీనికి ఇనక. రైట్ అంటే ఆ! అర్థమేంది? ఫైల్‌లో ఏదైనా డేటా రాయటం. ఫైల్‌లో డేటాని డిలీట్ చేయటం. అది రైట్ అంటే. ఫైల్‌కిచ్చే రైట్ ఆపరేషన్ వేరు. డైరెక్టరీకిచ్చే రైట్ ఆపరేషన్ వేరు. అది మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దంటున్నాను. అర్థమైందా? ఇక్కడ అదే కన్‌ఫ్యూజను. మీరు ఫోల్డర్‌కి రైట్ పర్మిషన్ ఇచ్చేదేనో ఫైల్స్ మీద చెక్ జేస్తారు. ఎట్లా కుదిరితది అంటున్నా నేను. కుదురుతదా? నో. నాకు అర్థమైందా లేదా? లేదా అర్థమైనట్టు వరకు నటిస్తున్నారా? లేదుగా? లేదు. అర్థమైందండి. అర్థం జేసుకోండి. సో, ఇప్పుడు -ఎల్ కొడితే ఇదిగో ఇక్కడేముంది? ఆరే ఉంది ఇప్పుడు. మరి ఈ రామ్ అనే వ్యక్తి ఈ ఫైల్‌ని ఏదైనా చేయగలడా? నో. నో వే. నో వే. ఎందుకు? రీడ్ పర్మిషనే. అన్నీ రీడే ఉంది. ఇప్పుడు సపోజు వీఏఎం కొట్టి ఫైల్ 1 కొట్టడానికి ట్రై చేస్తున్నా నేను. దట్ మీన్స్ వాట్? ఐ వాంట్ టు రైట్ సంథింగ్ ఇన్‌సైడ్ థిస్ ఫైల్. నేనేదైనా రాయాలనుకుంటున్నా ఫైల్ లోపల. ప్రెస్ ఎంటర్ బటన్. రాసినప్పుడు ఇక్కడ చూడు మెసేజ్ ఏం చూపిస్తుంది ఇక్కడ కింద రీడ్ ఓన్లీ. రీడ్ ఓన్లీ ఇది. దయచేసి అర్థం చేసుకోండి అంటున్నాడు వాడు. ఎవరు? రీడ్ ఓన్లీ ఇది. రీడ్ ఓన్లీ అంటే ఏంది? చూడటానికి మాత్రమే ఈ ఫైలు. పొరపాటున నువ్వు దాంట్లో కంటెంట్ రాయొద్దు. ఇప్పుడు ఇదిగో ఇట్లా పెట్టేసి ఇదిగో వార్నింగ్ ఏమనంది? నేను ఐ వాంట్ టు రైట్ సమ్ డేటా అని చెప్పేసి ఇన్సర్ట్ మోడ్ క్లిక్ చేస్తే వార్నింగ్
చేంజింగ్ ఏ రీడ్ ఓన్లీ అంటే ఏంది? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే ఏంది? డేటాని నువ్వు చేయవచ్చు బాబు చేయగాకు. ఎందుకు? అది పాసిబుల్ అవ్వదు. రీడ్ ఓన్లీ ఫైల్ ఇది. ఇదిగో. ఏమంటుంది ఇది? రీడ్ ఓన్లీ. నువ్వేది పెడితే అది రాయటానికి లేదు. ఆప్షన్ ఈస్ సెట్ టు రీడ్ ఓన్లీ. యెస్ ఆర్ నో? అర్థమైందా ఇప్పుడు మీకు? యెస్. అయిందండి. అంటే డేటాని నువ్వు రాయటానికి లేదు. చూసావా ఎంత దారుణంగా ఉందో పరిస్థితి? అంటే ఆ విధంగా నువ్వు పూర్తి స్థాయిలో ఇదిగో అర్థం చేసుకోవాలంటున్నా నేను. యెస్. -L టైప్ చేసిన వెంటనే ఇదిగో ఆ ఫైల్‌కి అది లేదు కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే అక్కడ ఆ ఫైల్‌కి రైట్ పర్మిషన్ ఇస్తే అయితదా ఇప్పుడు? యెస్ ఫ్రెండ్స్. అవుతదా? అవుద్దండి. అదనమాట విషయం. సో, అవిద్దంటే ఎక్కడ? ఇదిగో ఇక్కడ. ఏడైతే రూట్ ఉన్నాడో వాడిని అసలు నువ్వు చెక్ జేసుకో. వాడికి గూడా కనపడతాయి ఫైల్స్. ఎలాగా? cd/project1 యెస్. -L యెస్. సో, అతనికి గనిపిస్తుంది. ఇదిగో. సపోజు ఫైల్ 5 తీసుకున్నాడు. ఫైల్ 5కి రైట్ పర్మిషన్ ఇస్తాడు. అంటే chmod ఓకే. ఓ ప్లస్ ఓ ప్లస్ అంటే కావాల్సి అన్నిటికి ఇవ్వకూడదు మళ్ళీ. అన్నిటికి ఇస్తే చాలా డేంజర్. కొన్ని ఫైల్స్‌కి మాత్రమే రైట్ ఇవ్వాలి. ఎందుకంటే దే వాంట్ టు యాడ్ సంథింగ్. దే వాంట్ టు మోడిఫై సంథింగ్ అన్నట్టు. సో, ఓ+డబ్ల్యూ ఫైల్ 5 అని చెప్పా. యెస్ అర్థమైందా? అంటే ఏది? ఐదో ఫైల్‌కి ఇచ్చా. ఫైల్ 5కే మాత్రమే రైట్ పర్మిషన్ ఉంది. వేరే దానికి లేదు. chmod అన్నా. ప్రెస్ ఎంటర్ బటన్. యెస్ ఫ్రెండ్స్. ఓకే. సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత నేను రామ్‌కి చెప్పా. రామ్ ప్రాజెక్ట్ 1లో ఫైల్ 5 ఉంది. దాని మీద నీ ఇష్టం వచ్చిన ఆపరేషన్ చేసేసుకో అని చెప్పా. ఇప్పుడు అయిద్దా రామ్‌కి? అవుతదా? అవుద్దండి. అవుద్ది. -L చూసావా? -L కొట్టంగానే స్పెషల్‌గా ఫైల్ 5కి మాత్రమే ఇక్కడ రైట్ వచ్చి కూర్చుంది. ఆ! చూసారా? వచ్చిందండి. ఇక్కడ రైట్. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు సింపుల్‌గా విఐఎం ఫైల్ 5 అని టైప్ చేస్తా. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఇక్కడ కింద ఏం కనిపించటంలా. రీడ్ ఓన్లీ నాకు కనిపిస్తుందా? లేదు. ఏం కనపట్ల. జస్ట్ ఇన్సర్ట్ కొడతా. యెస్. అప్పుడు వెల్కమ్ టు లైనక్స్. వెల్కమ్ టు ఏడబ్ల్యూఎస్. వెల్కమ్ టు డెవాప్స్. ఇలా టైప్ చేశా. చూసారా? ఇదిగో. మళ్ళీ సేవ్ చేయగలుగుతాం. యెస్. సేవ్ చేసేసా. సేవ్ చేయగలిగా నేను. సేవ్ చేయగలిగి క్యాట్ రాసి ఫైల్ 5 అని రాసా. యెస్. చూసారా? డేటా గూడా వచ్చేసింది. ఇది ఫైల్‌కి ఉంది గాబట్టి రాసుకోగలిగా. అదే వేరే ఫైల్ మీద నేను ట్రైలేస్తే ఫైల్ 4 మీద ట్రైలేయొచ్చా? చూడండి. ఇది చెక్ జేసుకోవాలా. ఫైల్ 4కి ఏముందిక్కడ? ఏమన్నుందా? దాని డబ్ల్యూ పర్మిషన్ లేదండి. లేదు గాబట్టి ఏంది? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అప్పుడు సపోజ్ నువ్వు గాని ఇప్పుడు చూడు నేను యాక్చువల్‌గా నీకు చూపిస్తా. ఆహ్, ఇది ఇక్కడ నువ్వున్నావు రామ్ నీ పేరు. ఇప్పుడు ఆహ్, -L టైప్ జేస్తే నీకు ఫైల్ 4 మీద ఏం లేదు. ఓకే. చూసుకున్నావు గదా! ఓకే. ఇప్పుడు విఐఎం ఫైల్ 4 అని టైప్ చేశా. ప్రెస్ ఎంటర్ బటన్. ఏముందిక్కడ? ఏం చూపిస్తుందిక్కడ? రీడ్ ఓన్లీ బాస్. వీడియోలో ఉంది. ఆ! బాస్ ప్లీజ్ థిస్ ఈస్ రీడ్ ఓన్లీ ఫైల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రైట్ ఎనీథింగ్, మోడిఫై ఎనీథింగ్. నో. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. రీడ్ ఓన్లీ అంటే ఏంది? జస్ట్ చూడటానికి మాత్రమే పనిచేసిద్ది ఈ ఫైలు. కంటెంట్‌ని చూసుకో అంతే. నీకిచ్చిన ఆప్షన్ అదే. పొరపాటున ఏదైనా ట్రై చేసామనుకో మళ్ళీ ఇక్కడ ఇదిగో ఎర్రర్ బాబు దిస్ ఇస్ ద రీడ్ ఓన్లీ ఫైల్ అని చూపించిద్ది. అగైన్ మళ్ళీ ఏదన్నా మనం పర్టిక్యులర్‌గా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే అది గందరగోళం. మళ్ళీ ఆప్షన్ చూపిద్ది. మనం సేవ్ చేసేటప్పుడు మళ్ళీ చూపించిద్ది. బాబు ఏంటి వాట్ ఇస్ దిస్ నాన్‌సెన్స్? దిస్ ఇస్ రీడ్ ఓన్లీ అని చెప్తే మళ్ళీ ఎంటర్ చేస్తావేంది అసల? ఏమనుకుంటావు? ఇలాగనమాట. సో, ఈ విధంగా మనం ఫైల్స్‌కి పర్మిషన్స్ వేరే ఉంటాయి. డైరెక్టరీస్‌కి పర్మిషన్స్ వేరే ఉంటాయి. నువ్వు ఫైల్స్ మీద పని చేయాలంటే ఫైల్స్‌కి ఇచ్చాలా. డైరెక్టరీ మీద పని చేయాలంటే డైరెక్టరీకి ఇచ్చాలా. యెస్ సార్ అర్థమైందా? యూ మస్ట్ ప్రొవైడ్ అర్థమైంది. పర్మిషన్స్ టు ద డైరెక్టరీ ఆర్ ఫైల్స్ వాటెవర్ ఇట్ ఈస్. డైరెక్టరీ ఆర్ ఫైల్స్. డైరెక్టరీస్‌కి ఇస్తే ఏమైతది? యెస్. చెప్పగలరా? లాస్ట్ ఫైనల్ 2 మినిట్స్. ఫైల్స్‌కి రైట్
డబ్ల్యూ పర్మిషన్ ఇస్తే ఏమైంది చెప్తారా? డిలీట్ చేయొచ్చు. అంటే క్రియేట్ చేయొచ్చండి. ఏంటిది అది? కంటెంట్ లోపల, ఫైల్ లోపల. ఎస్. సో ఇన్సర్ట్ ద ఆహా! డేటా ఈస్ పాసిబుల్. ఓకే. డిలీట్ ద డేటా ఈస్ పాసిబుల్. సో మోడిఫై ద డేటా ఈస్ పాసిబుల్. అర్థమైందా? అది ఎక్కడ? ఇన్సైడ్ ఎ ఫైల్. సో ఇన్సైడ్ ఎ ఫైల్ insert the data is possible, delete the data is possible, modify the data is possible. అంతే మీరు చేయగలిగేది అది. అంతేగాని ఫైల్‌ని డిలీట్ చేసుకునే అవకాశం మీకుండదు. ఫైల్‌లో ఆపరేషన్స్ ఇలా చేయటానికి అవకాశం మాత్రమే రైట్ పర్మిషన్ ఫైల్‌కి ఇస్తే. అట్లనమాట. సో ఇక్కడ మనం ఫైల్స్‌కి అలాగిస్తే మరి డైరెక్టరీస్‌కి ఇస్తే? డైరెక్టరీ మీన్స్ వాట్? ఫోల్డర్. ఫైల్ లోపల ఫైల్ క్రియేట్ సో ఇక్కడ మనం సింపుల్‌గా ఫైల్ క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చండి. సో ఇక్కడేంది? ఇన్సైడ్ ఎ డైరెక్టరీ. అర్థమైందా? ఇన్సైడ్ ఎ డైరెక్టరీ. ఇన్సైడ్ ఎ డైరెక్టరీ ఏమైద్ది? ఫస్ట్ క్రియేట్ ఎ ఆప్షన్. అంతే. క్రియేట్ ఫైల్స్. అంతే. యెస్. దేనిది? డిలీట్ ద ఫైల్స్. డిలీట్ ఫైల్స్. ఇక్కడేంది? మోడిఫై మీన్స్ వాట్? రీనేమ్ ఫైల్స్. చేంజ్ ద ఫైల్ నేమ్స్. రీనేమ్ అంటే ఫైల్స్‌ని రీనేమ్ చేయొచ్చు. క్రియేట్ ఎ ఫైల్స్ ఇన్సైడ్ డైరెక్టరీ. ఇన్సైడ్ డైరెక్టరీ మీకు అర్థం కాకపోతే ఫోల్డర్ అని రాసుకోండి. ఇన్సైడ్ ఫోల్డర్. అర్థమైందా ఇవన్నీ? అర్థమైంది. క్లారిటీ? సో ఫైల్స్‌కి డబ్ల్యూ ఇస్తే ఇలాగా, డైరెక్టరీకి డబ్ల్యూ ఇస్తే ఇలాగా. సో ఫైల్స్‌కి రీడ్ ఇస్తే ఏమైద్ది? రీడ్. ఫైల్స్‌కి ఆర్ ఇస్తే ఫైల్‌కి ఆర్ ఇస్తే చూడగలమండి. రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్. ఓకే. అది యాక్చువల్‌గా. ఎక్స్ ఇస్తే ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ ద ఫైల్. ఎక్స్ ఇస్తే ఎగ్జిక్యూట్ ద ఫైల్. రీడ్ ఇస్తే రీడ్ ద ఫైల్. ఇది యాక్చువల్‌గా జరిగేది. సో ఇట్లాగా. సో ఇక్కడ మనం ఆర్ ఇస్తే ఏది? డైరెక్టరీకి ఆర్ ఇస్తే అదే ఫైల్స్ రీడ్ చేస్తాం. ఆర్ ఇస్తే ఏంది తెలుసా? ఆర్ ఇస్తే ఏమైద్ది? చూడండి రీడ్ ద జాగ్రత్తగా. ఫైల్స్. ఆ! ఆ! రీడ్ ద ఫైల్స్ అండి. ఫైల్స్ ఎన్ని ఫైల్స్ చూడగలుగుతాం అంతే. టు డిస్‌ప్లే ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. ఇన్స్ డిస్‌ప్లే ద ఫైల్స్ ఇన్సైడ్ ఏ ఫోల్డర్. ఇన్సైడ్ ఏ డైరెక్టరీ. ఇన్సైడ్ ఏ ఫోల్డర్. ఆ ఫోల్డర్‌లో ఉన్న ఫైల్స్‌ని డిస్‌ప్లే చేయొచ్చు. To display the files inside a directory. To display the folders inside a folder. To display the files in directory. Display subfolders inside a folder. Subfolders ను కూడా డిస్ప్లే చేయొచ్చు. మరి ఎక్స్ ఇస్తే ఎక్స్ ఇస్తే ఏమవుతుంది? ఒక డైరెక్టరీకి ఎక్స్. ఇఫ్ ఐ ప్రొవైడ్ ఎక్స్ పర్మిషన్ వాట్ హ్యాపెన్స్? ఏం చేయొచ్చు ఎక్స్ ఇస్తే? మామూలుగా అయితే ఎగ్జిక్యూట్ చేయొచ్చండి. యాక్సెస్ ద డైరెక్టరీ. ఎగ్జిక్యూషన్ టు యాక్సెస్ ద డైరెక్టరీ. యాక్సెస్ ద ఫోల్డర్. అంటే యాక్సెస్ అంటే ఏంది? సిడి. ఏంటి? లోపలికి వెళ్ళిపోండి. సిడి ప్రాజెక్ట్ 1 అంటే అదే కదా! యాక్సెస్ అంటారు దాన్ని. అవునా? అంతే. అంటే ఎక్స్ అంటే ఇది ఇక్కడ ఇలా పనిచేసిద్ది. ఇక్కడేమో ఎగ్జిక్యూషన్ ఇట్లా పనిచేసిద్దని మీరు తెలుసుకోవాలి. అది నా ఉద్దేశ్యం. అందుకోసం ఈ టైప్ చేసింది. డబ్ల్యూ ఓకే. అంటే ఫైల్‌లో ఈ విధంగా పనిచేసిద్ది. డబ్ల్యూ అంటే ఫోల్డర్‌లో ఈ విధంగా పనిచేసిద్ది. ఆర్ ఇస్తే ఫైల్‌కి ఇట్లా పనిచేసిద్ది. ఇక్కడ ఆర్ ఇస్తే ఈ విధంగా పనిచేసిద్ది. ఇక్కడ ఎక్స్ ఇస్తే ఈ విధంగా పనిచేసిద్ది. ఇక్కడ ఎక్స్ ఇస్తే ఈ విధంగా పనిచేసిద్ది. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. యెస్ ఆర్ నో? యాహ్! అర్థమైంది. ఇక్కడ ఆర్ ఇస్తే ఏమైద్ది? ఎల్ఎస్ పనిచేసిద్ది.
ఇక్కడ ఎక్స్ ఇస్తే ఏమైంది? సిడి పనిచేస్తుంది. అవునా? ఎస్ ఆర్ నో? ఎస్. సీడీ పని చేస్తుంది. అంటే సిడి ప్రాజెక్ట్ 1. ఎల్ఎస్ అంటే టు డిస్‌ప్లే ఆల్ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. ఇప్పుడు అర్థమైందా? దేనికి దానికి సెపరేట్‌గా ఎట్లా ఇవ్వాలనేది? సింపుల్. అర్థమైందండి. యాస్ పర్ అవర్ రిక్వైర్మెంట్ మనం ఫైల్స్‌కి ఇవ్వాలా? డైరెక్టరీస్‌కి ఇవ్వాలా? తెలుసుకొనివ్వాలి యాక్చువల్‌గా. ఓకేనా? ఓకే. క్లారిటీ వచ్చిందా? వచ్చింది. ఓకే. యెస్ మధుకర్. ఓకేనా మధుకర్? ఆర్ యూ అండర్‌స్టాండింగ్ మధుకర్? ఎనీ డౌట్ మధుకర్ దీంట్లో? ఇక్కడ ఫైల్స్, డైరెక్టరీస్‌లో? కొంచెం మీరు హ్యాండ్స్ ఆన్ చేస్తే వర్కౌట్ అయ్యిద్ది. యెస్ రామ్ సుందర్. అవునా? కొంచెం హ్యాండ్స్ అవునండి. ఆన్ చేస్తే వర్కౌట్ అయ్యిద్ది. కొంచెం సింపుల్‌గా. ఇది మీకు సెండ్ చేయమంటారా ఇవి? చేయండి సార్. ఆల్రెడీ ఫైల్స్ గురించి నేను పంపిస్తాను. ఇది కూడా మీకు. సో, షల్ వి క్లోజ్ నౌ? యెస్ చేద్దామా? ఓకే. రేపటి నుంచి మనం 7:00కే మొదలు పెడదాం. 7:00కే కొంచెం అటు ఇటుగా. 7 ఖచ్చితంగా చేద్దాంలే. ఓకేనా? యెస్. ఓకే. యాహ్! యాహ్! ఓకే. గుడ్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. బై. బాయ్.